సంగారెడ్డి జిల్లా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్ పాల్గొన్నారు। జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నాయని, ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధమని మహేష్ అన్నారు। నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు। అలా అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాల్ని బయటపెడుతోందన్నారు। ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ పాఠశాలలపై జిల్లా విద్యాధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని మహేష్ డిమాండ్ చేశారు। వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని గుండ్లకుంట ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ పక్కనే గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి। అధికారుల సెలవు దినాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు మట్టి దందాలో పాలు పంచుకుంటున్నారు। ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఈ అక్రమ దందాను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు। తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది। మొదటి మలుపు సమీపంలో ఓ కారు అదుపు తప్పి కొండను ఢీకొంది। ఈ కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన భక్తులు స్వల్పంగా గాయపడ్డారు। గాయపడిన వారిని చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు। ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు। నెల్లూరు జిల్లా తాడిపత్రి సమీపంలోని రుస్తూం మైనింగ్ ఏరియాలో అక్రమంగా క్వార్ట్జ్ను తరలించడంతో పాటు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో ముద్దాయిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు। స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే। ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు 3 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని స్పందించలేదు। ఇక కాకాని వేసిన బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా తిరస్కరించాయి। గత 50 రోజులుగా పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా కాకాని గల్లంతయ్యారు। దీంతో రాష్ట్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది। ఖమ్మం జిల్లా కొనిచెర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు। ఈ ప్రమాదంలో నాగరాజు కుమారుడు కృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందారు। సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కొనిచెర్ల మండలం పెద్ద రాంపురం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు। అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు। ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది। ఈ ఘటనలో 2 వ్యక్తులు గాయపడ్డారు। త్రుటిలో పెద్ద ప్రమాదం మారకుండా తప్పిందని స్థానికులు తెలిపారు। గాయపడిన వారిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు। ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు। నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేటలో స్వేరో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విక్టరీ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। గ్రామ సమీపంలోని రామగిరి గుట్టపై స్వేరో చిన్నారులు స్వేరో జెండా, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు। ఆకాశమిస్తే ఆకాశమే హద్దు అని భయాన్ని జయించి గుట్టపైకి ఎక్కిన చిన్న పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చారు। స్పేరోస్ లక్ష్యం సామాన్యులను అసాధారణంగా తీర్చిదిద్దడమేనని స్పేరో జిల్లా అధ్యక్షుడు కృష్ణ చెప్పారు। ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం పర్యవేక్షణలో అధికార నిర్లక్ష్యం కారణంగా చెత్త నిర్వహణ పూర్తిగా విఫలమైందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు। రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల సదరు ప్రదేశాలు డంపింగ్ యార్డ్లాగా మారిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయన్నారు। ప్రధానంగా కాలువల్లో చెత్త పేరుకుపోయి శుభ్రపరిచే చర్యలు తీసుకోకపోవడం వల్ల దుర్వాసనతో పాటు దోమలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు। ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు। వేసవి కాలంలో మంచినీటి కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులోకి నెట్టి వేస్తోందని, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు। వికారాబాద్ జిల్లా యాలల మండలంలోని బెన్నూరులోని వరి కొనుగోలు కేంద్రం నేడు కురిసిన అకాల వర్షానికి చెరువును తలపించేలా మారింది। నెలలుగా సెంటర్లలో ఉన్న సుమారు 5,000 క్వింటాల వరి ధాన్యం తడిసి ముద్దైంది। గత వారం రోజులుగా పడుతున్న వర్షాలతో అక్కడక్కడా తడిసి బస్తల్లో మొలకలు వస్తున్నట్లు బాధిత రైతులు తెలిపారు। నేడు కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇకనైనా ప్రభుత్వం స్పందించి రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు। మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది। ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది। సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్
ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయి శ్రీల ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని కలిసి పోటీల నిర్వహణ తీరును, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సమాచారం సేకరిస్తున్నారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందన్న విషయాన్ని అధికారులు స్పష్టతకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా అరెకోడు గ్రామంలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. కలుపు మందు వేసిన బెండ చేను మేసిన 150 మేకలు గిలగిల పడుతూ అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని మేకలు అస్వస్థతకు గురై వాటిని వెంటనే రైతులు ఖమ్మం పశువుల ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతున్న వాటిలో కొన్ని మేకలు ఆసుపత్రిలోనే మృతి చెందాయి. కళ్ల ముందే తాము పెంచిన మూగజీవాలు మృతి చెందడంతో మేక కాపరులు కన్నీటి పర్యంతమయ్యారు. మేకలను పెంచడం తమ జీవనాధారమని, ఇలాంటి ఘటనల వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం తగిన సమయంలో తమకు నష్టపరిహారం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో వేసవి సెలవులు రావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శన సమయానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. దర్శన క్యూ లైన్లు, ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, కొండపై బస్టాండ్, వ్రత మండపం, ఘాట్ రోడ్డుపై భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం పర్వంలో భాగంగా సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం లాంటి ప్రత్యేక సేవలలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పుష్కర ప్రాంతంలో రద్దీ మరింత పెరిగింది. కాళేశ్వరం చేరుకునే రహదారులన్నీ వాహనాలతో బారులు తీరుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలువురు భక్తులు కాలినడకన గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈదురుగాలులతో ఢిల్లీని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఉన్న రూఫ్లో కొంత భాగం కూలిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఇక మరోవైపు ఢిల్లీలో భారీ వర్షం కారణంగా 17 అంతర్జాతీయ విమానాలతో పాటు 49 విమానాలు దారి మళ్లించబడ్డాయి. అంతేకాకుండా దాదాపు 200కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. వర్షం ప్రభావంతో విమానాశ్రయం పరిసరాల్లో నీరు నిలిచిపోయిందని, దాంతో విమానాశ్రయ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఢిల్లీ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదని నిపుణులు అంటున్నారు. కీవ్, కార్కివ్, మైక్రోలైవ్, టెర్నోపిల్ సహా పలు నగరాలను రష్యన్ బలగాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ దాడిలో 3 చిన్నారులు సహా 13 మంది మరణించారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చివేశారని, అయినప్పటికీ భారీ నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.